పెళ్లి పుస్తకం. ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా డైరెక్ట్గా సీఈఓని చేశారు. మన కంపెనీ రూల్స్ని తూచా తప్పకుండా పాటించడం నందుకి అలవాటు. మన కంపెనీ ఎంప్లాయీ అనే కన్నా మన ఫ్యామిలీ మెంబర్ అనడమే కరెక్ట్. అందుకే అతనిది ఏ తప్పు లేదని, తప్పంతా తనదే అని డాడీ ఒప్పుకున్నారు. నేను కూడా అందుకే సపోర్ట్ చేశాను. ఇది చాలా చిన్న విషయం తనుజా. మిస్టేక్ అయిన చోటే కరెక్షన్ జరిగింది. ప్రాబ్లం అవ్వకుండానే సొల్యూషన్ కూడా దొరికింది. చూడు, దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇక్కడితోనే మర్చిపో. మనసులో ఏమి పెట్టుకోవద్దు, సరేనా? మా క్షేమం సంతోషం కోరుకునే వాళ్ళు చుట్టూ ఉండగా నా మనసులో ఏ బాధ భయం ఉండదక్కా. ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం చందు హర్ట్ అవ్వడం చూశాను కదా, అందుకే కాస్త మూడ్ ఆఫ్ అయ్యాను. నువ్వు అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసావు. ఇప్పుడు నాకు చాలా రిలాక్స్ గా ఉంది. తనుజా, ఏ విషయాన్నైనా సరే మంచిగా అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు. అలా కాకుండా పట్టి పట్టి చూస్తే ప్రతి మాట సమస్యలానే అనిపిస్తుంది. అర్థమైందక్కా. గుడ్. నువ్వు చందుని తీసుకొని ఆఫీస్కి రా. మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాను. సరే అక్క. అక్క నాతో మాట్లాడడం చాలా మంచిదైంది. అనవసరంగా నేనే ఓవర్గా థింక్ చేస్తున్నాను. అసలు ఇది ప్రాబ్లమే కాదు. ఒకవేళ ప్రాబ్లం అయినా నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇలా నెగటివ్గా ఆలోచించకూడదు. ఎందుకు అభినవుతున్నావు? నేను బాధపడని ఈ గాయానికి మందు రాస్తుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది సాక్షి? మొదలు పెట్టావా? ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు వెంటనే వేదాంతం స్టార్ట్ చేస్తావు. చావు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే నేను నిజాలే మాట్లాడగలను. అవి నీకు వేదాంతంలా అనిపిస్తే నేనేం చెయ్యలేను. చేయలేను అనడం, ఇలా చేతులు కాల్చుకోవడం నీ పద్ధతి అస్సలు బాగోలేదు. నాకు ఏ ఆశలు లేవు. అసలు బ్రతకాలన్న ఆశ కూడా లేదు. ఇంకెన్ని రోజులు చావు కోసం ఎదురు చూడాలో నాకు అర్థం కావడం లేదు. చాలా ఆపుతావా? అందరూ నీతో సఖ్యంగా ఉంటున్నారు. సిద్ధు ఒక్కడే కదా నీ దగ్గరికి రావడం లేదు. ప్రాణం కూడా ఒక్కటే సాక్షి. అది లేకుండా ఉన్న శరీరాన్ని శవం అంటారు. ప్రస్తుతం నా సిద్ధుకి దూరంగా ఉంటున్న నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నా చేతిలో కర్పూరం వెలిగించుకున్నప్పుడు నా ఎదురుగా ఉన్న దేవుడు కరగలేదు. ఈ ఇంట్లో ఉన్న సిద్ధు మారలేదు. ఎంత బాధగా ఉందో తెలుసా? అవును, బాధపడక అభి. ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్పు. నన్ను కష్టపెట్టి వీళ్ళిద్దరూ నీ విషయంలో మారతారనుకున్నావా? కానీ మారారు కదా. నందు విషయంలో పాజిటివ్గానే ఉన్నాను, కానీ ఆంటీ విషయంలో నాకు కొంచెం కూడా హోప్ లేదు. అంత కోపంతో ద్వేషంతో ఉండే ఆంటీ ఒక్క పూటలో మారిపోయారు. ఈ మార్పు కోసం నువ్వెన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు? నిన్ను కన్న తల్లికే అన్ని రోజులు పడితే నువ్వు కన్న కొడుక్కి ఇంకెన్ని రోజులు పడుతుంది? దయచేసి ఓపిగ్గా ఉండు. ఓపిగ్గా ఉన్నా సరే ఊపిరి ఉండదు కదా సాక్షి. అదే నా భయం. నీ భయానికి ఆ దేవుడే తోడు. ఏ రోజుకి ఆ రోజు ఊపిరి పోస్తున్నది నీ ఆఖరి కోరిక తీర్చడానికేనేమో. నేను ఆ నమ్మకంతో ఉన్నాను. నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండాలి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాట ఇవ్వు. ఇవ్వు. సరే సాక్షి, ఆ దేవుడి మీద నమ్మకంతో, ఒక చెల్లిగా నీ మీద ప్రేమతో చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను.
నిహారిక. హాయ్ నందు, కూర్చోండి. నేనే మీ క్యాబిన్కి వద్దాం అనుకుంటున్నాను. నా క్యాబిన్కా? ఎందుకు? చారిటీ కోసం ఇవ్వాల్సిన మనీ తీసుకోవడానికి తనూజ, చందు ఇద్దరిని ఆఫీస్కి రమ్మన్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడి ఆ మనీ అరేంజ్ చేయండి. నేను కూడా ఆ విషయం మాట్లాడడానికి వచ్చానండి. మన కంపెనీ రూల్ గురించి ముందే చందుకు చెప్పుంటే ఇంట్లో అంత ఇష్యూ అయ్యి ఉండేదే కాదు. నేను చేసిన పని వల్ల అనవసరంగా మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. అదంతా మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగిందని మీతో చెప్పాను కదా, మళ్ళీ ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు నా మీద అభిమానంతో నమ్మకంతో అలా మాట్లాడారు, కానీ వేరే ఎవరైనా అయితే నేను చేసింది తప్పుగానే చూస్తారు. మనం ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు వేరే వాళ్ళ గురించి మనకెందుకు? ఒక మనిషి మీద నమ్మకం అతని బుద్ధిని బట్టి, చేసే పనుల్ని బట్టి వస్తుంది. ఒకసారి పెంచుకున్న నమ్మకం చిన్న చిన్న విషయాల వల్ల డిస్టర్బ్ అవ్వదు. హో, మీ మనసులో అనుమానాలకి సమాధానం దొరికిందనుకుంటాను. అనుమానం లేదండి, నాకింకా గిల్టీగా ఉంది. ఒక పర్సన్కి అంత హ్యూజ్ అమౌంట్లో డబ్బు ఇవ్వకూడదని మన కంపెనీ రూల్. అది బ్లైండ్గా ఫాలో అవ్వకుండా ఒకసారి మీతోనో హరిప్రసాద్ గారితోనో ముందే మాట్లాడితే బాగుండేది కదా అనిపిస్తుంది. కమాన్ నందు, మీ వల్ల ఏ మిస్టేక్ జరగలేదని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు ఎందుకు? అంటే సిన్సియర్గా రూల్స్ ఫాలో అవడం వల్ల చందుని, తనూజాని కూడా హర్ట్ చేశానేమో అనిపిస్తుంది. నేను ఆల్రెడీ తనూజాతో మాట్లాడాను. జరిగింది మొత్తం తనకి అర్థమయ్యేటట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాళ్ళు ఫీల్ అవుతారేమో అని మీరేం ఫీల్ అవ్వద్దు. కళ్యాణ్ లాంటి వెధవ మన కంపెనీ డబ్బులన్నీ పక్కదారి పట్టించకుండా ఉండడానికి, వాడి చేతి వాటాన్ని కంట్రోల్ చేయడానికి డాడ్ అప్పట్లో ఈ రూల్ పాస్ చేశారు. వాడి కోసం పెట్టిన రూల్ చందు చేసే మంచికే అడ్డుపడుతుందని డాడ్కి కూడా తెలియదు కదా. చెప్పాలంటే ఇందులో మీ మిస్టేక్ కూడా ఏం లేదు, డాడీ మిస్టేక్ కూడా ఏం లేదు. పాపాలు చేసి పైకి పోయిన కళ్యాణ్ వల్లే ఇదంతా. ప్రస్తుతానికి చందుకి కావాల్సిన మనీని అతనికి బై హ్యాండ్ ఇవ్వండి. అది కూడా కంపెనీ అమౌంట్ కాకుండా నాది, డాడ్ది పర్సనల్ అకౌంట్లో నుండి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాంటి చారిటీ ఏదైనా ఉంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి పంపించేద్దాం. ఏంటి తనుజా ఇది? నేను చేసే సేవల మీద నమ్మకమే లేనట్టు నెక్స్ట్ టైం నుండి డైరెక్ట్గా చారిటీకి డబ్బులు పంపిస్తారంట. ఇంకెప్పుడు నేను చేసే సాయం కోసం, దానం కోసం మీ ఇంట్లో ఎవరితోనూ షేర్ చేసుకోకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. ప్రేమ ఉన్న చోట గౌరవం, నమ్మకం రెండూ ఉంటాయి. అందరూ నీ ఎంతగా నన్ను చూడలేరు, నువ్వు నమ్మినంతగా నన్నెవరూ నమ్మలేరు. కనుక నువ్వు విన్న మాటలు ఇప్పుడే మర్చిపో. నువ్విప్పుడు లోపలికెళ్ళి ఏం గొడవ పెట్టుకోవద్దు.